జనార్దన్ అన్న, ఇప్పుడు గ్రూప్ 2 వాయిదా పడింది, మీ ఆందోళన ఏంటి అసలు? మా ఆందోళన పోస్టులు పెరగాలి. పోస్టులు పెరగడం అనేది అత్యంత కీలకం. ఎందుకంటే సంవత్సరాల కొద్దీ ఆగిర్రు. మీరే చెప్పిర్రు, ఆ ప్రభుత్వం అనేటటువంటిది మనకు ఇన్ని సంవత్సరాలు ఆపింది. ఒకేసారి ట్రాఫిక్ జామ్ చేసినట్టు పిల్లలందరినీ జామ్ చేసింది, నోటిఫికేషన్ జామ్ చేసింది. కాబట్టి ఆ ప్రభుత్వం వస్తే మీకు ఉద్యోగాలు రావు, మీరు ఉరితాలే మీకు మిగులుతాయి, మీ అమ్మాయిలకు భారం అవుతారని చెప్పినటువంటి వాళ్ళు. మరి అదే అర్థం చేసుకోరు. ఇన్ని రోజులు ఆగిన పిల్లలకు ఏజ్ అయిపోతుందని మీరే చెప్పారు కదా, మీ ముఖ్యమంత్రి చెప్పింది కదా, నిరుద్యోగులు ముదిరిపోయిన బెండకాయలని. మరి ఈ ముదిరిపోయిన బెండకాయలు కూరకు ఉపయోగపడాలంటే ఎటు ఉపయోగపడతాయి? పులుసుకే ఉపయోగపడతాయి. కాబట్టి మీరన్న మాటలు మీకే చెప్తున్నాం. ఈ ముదిరిపోయిన బెండకాయలను మీరు బాగు చేయాలనుకుంటే ఖచ్చితంగా పోస్టులు పెంచరి. 1:100 అయితే మీకు న్యాయపరమైన చిక్కులు వస్తాయని చెప్పి సీఎం అంటున్నారు, నిజమే అంటారా? ఇది ఇలా శుద్ధాబద్ధం. న్యాయపరమైన చిక్కులు అనేటువంటి ఏమీ ఉండవు. న్యాయపరమైన చిక్కులు వచ్చినా ఇక్కడ ఉన్నటువంటి హ్యుమానిటేరియన్ గ్రౌండ్ లో ఇవ్వడానికి పుష్కలమైనటువంటి వాదోపవాదనలు వినిపించడానికి టీజీపీఎస్ కి చాలా అవకాశం ఉంది. ఎందుకంటే ఒక ఎగ్జామ్ క్యాన్సిల్ అయింది, లీకేజ్. రెండో ఎగ్జామ్ బయోమెట్రిక్ వల్ల అయింది. మూడో ఎగ్జామ్ కు పిల్లలు చాలా ఇబ్బందులు పడ్డారు, టైం లేదు. పేపర్ కూడా పక్క రాష్ట్రంలో ఇస్తున్నట్టు మీరు ఒక బ్లూ ప్రింట్ ప్రకారం వేయాలి క్వశ్చన్ ఆన్సర్స్. సో వీటన్నిటి దృష్ట్యా 2 సార్లు క్వాలిఫై అయినటువంటి వాళ్ళు 3ఓసారి కాలేదు. కాబట్టి జడ్జి గారితో ఏ జడ్జి అయినా ఎవరైనా ఉంది మనకు అందరికి ఉపయోగపడేటట్టు ఇచ్చేటటువంటి వాళ్ళే. జడ్జిమెంట్ కూడా మానవ దృక్పథంతో ఇస్తారు. కాబట్టి జడ్జిలు కూడా మానవ అతిథులు కాదు, వీళ్ళు దైవపుత్రులు కాదు. కాబట్టి వీళ్ళు మనుషులకు సేవ చేసేటటువంటి వాళ్ళే. అన్యాయాన్ని న్యాయంగా మలచడం కొరకే, అంటే ఎక్కడైతే న్యాయం అన్యాయంగా మలిచిందో ఆ అన్యాయాన్ని మళ్ళీ న్యాయంగా మలచడం అయిపోయి వాళ్ళు ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా కోర్టులు కూడా ఫేవర్గా ఉంటాయి. వీళ్ళు అసలు ఎందుకో మరి వీళ్ళు చేస్తున్నటువంటిది మాకు అర్థం కావట్లేదు. న్యాయపరమైన చిక్కులు ఏమీ లేవు. ప్రభుత్వం తన మొండి పట్టును ఇవ్వాలి. వాళ్ళు అడ్వకేట్లతోటి, జడ్జీలతోటి, అందరితోటి ఒక కన్సల్టేషన్ ఓపెన్ చేయాలి, చర్చించాలి. ఏదైనా చిన్నమైన న్యాయపరమైన చిక్కులు వస్తే వాటిని ఏ విధంగా ఓవర్కమ్ కావాలో అటువైపు ఆలోచించాలి. కానీ ఇంట్లో ఎలకలు ఉన్నాయని ఇంటికి నిప్పు పెట్టుకుంటే అది మంచిది కాదనేది కూడా. 1:50 అయితే మీకేంటి ఇబ్బంది సార్? 1:50 అయితే ఇదే చెప్తున్నాం కదా. ఫస్ట్ ఒకటోసారి అయినోడు, రెండోసారి అయినోడు, మూడోసారి కాదు. మూడోసారి కాకపోవడానికి చాలా సామాజిక పరిస్థితులు అనేటటువంటివి ఉన్నాయి. చాలా మంది పిల్లలకు చదువుకోవడానికి ఇబ్బందులై ఊళ్ళలోకి వెళ్ళి పనులు చేసుకున్నారు, సమయం లేదు. కొంతమంది అప్పుడు ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళు డెలివరీ అయ్యారు, ఆడపిల్లలు. ఎందుకంటే ఇది గ్రూప్ 1 స్టేట్ సివిల్ సర్వీస్ కాబట్టి కొంతమంది యూపీఎస్సీ స్టాండర్డ్లో ప్రిపేర్ అయ్యారు. కొంతమందికి మొన్న యూపీఎస్సీ ఎగ్జామ్ ఉన్నది. వీళ్ళ వల్ల 2 అటెంప్ట్లు కోల్పోయినటువంటి వాళ్ళు ఉన్నారు. పోయిన ఏజ్ తిరిగి రాదు. వీటన్నిటికీ అంశాలు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఇది ఇవ్వడం అనేటటువంటిది న్యాయబద్ధమైనటువంటిది. ఓకే, ఇప్పుడు మిమ్మల్ని కావాలని కేటీఆర్ రెచ్చగొడుతున్నారని ఒక చర్చ, నిజమేనా? కేటీఆర్ ఎందుకు రెచ్చగొడతారు? మరి ఆ రోజు బల్మూరి వెంకట రెచ్చగొట్టిందా? బల్మూరి వెంకట ఇద్దరితో పిటిషనర్ ఎందుకే ఇప్పించిండు? మరి కాంగ్రెస్ వాళ్ళు మాకు బస్సులు ఎందుకు ఇప్పించారు? ప్రతిపక్ష పాత్రను పోషించనివ్వండి. వాళ్ళు వచ్చి మాకు ఇచ్చినంత మాత్రం దీన్ని రాజకీయ రంగు పులవకండి. కోచింగ్ సెంటర్లని కావాలని రెచ్చగొడుతున్నారు. కోచింగ్ సెంటర్లు ఇవాళ ఎన్ని ఉన్నాయి? కోచింగ్ సెంటర్లు ఇవాళ అంతా ఆన్లైనే. మరి 100 కోట్లు వస్తున్నాయంటే మరి నీ రియాజ్ ఇన్స్టిట్యూట్ ఇన్ని నెలలు అయింది కదా ఎగ్జామ్ పోస్ట్ పోయి, ఆయనకి ఎన్ని కోట్లు వచ్చినాయో చెప్పండి. మరి ఆయన కోట్లు ఇచ్చి ఇలా పదవి కొనుక్కున్నా కూడా చెప్పాల్సిన అవసరం ఎంతైనా. ఓకే, ఇప్పుడు మానవతర మీ వెనకాల ఆర్టిస్టులు ఉన్నారని చెప్తున్నారుగా. మరి మేము ఆర్టిస్టులం కాదు కాబట్టి ఆర్టిస్టులను గుర్తుపట్టలేము. మేము నిజమైన వాళ్ళు కాబట్టి నిజమైన వాళ్ళని గుర్తుపడతాం. మరి ఆర్టిస్టులే గుర్తుపట్టాలి. ఓకే, సో ఓవరాల్ గా మీ డిమాండ్ ఏంటండి? 1:100 ఇవ్వాలి. గ్రూప్ 2, గ్రూప్ 3లో పోస్టులు పెంచాలి. ఓకే, థ్యాంక్ యూ.